ఏకగ్రీవానికి వేలంపాట 35 మందిపై కేసు. సిద్దిపేట అర్బన్ మండల బొగ్గులోని బండలో ఘటన. వేలంలో ఓడిన వ్యక్తి నామినేషన్ వేయడంతో విషయం వెలుగులోకి. పోలీసుల విచారణ, కేసు నమోదు అంటూ చూస్తున్నాం. అయ్యయ్యో, పంచాయతీ ఎన్నికల్లో తమ సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నికలకు వేలంపాట నిర్వహించినటువంటి ఓ గ్రామానికి చెందిన 35 మందిపై పోలీసులు విక్రయం కేసు నమోదు చేశారు. ఇందులో వేలంలో పాల్గొన్న అభ్యర్థులు, వేలం నిర్వహించిన గ్రామ పెద్దలు ఉన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ పాండవపురంలో జరిగినటువంటి ఘటన సంబంధించినటువంటి విషయంలో సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం బొగ్గులోని బండ సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు ఆందే శంకర్, బైరి రాజు, అందే ఆంజనేయులు అనే వ్యక్తులు ముందుకొచ్చారు. సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు 3 రోజుల క్రితం గ్రామ పెద్దల వేలంపాట నిర్వహించగా 16 లక్షలకు అందే శంకర్ గెలిచారని సమాచారం. అయితే వేలం అనంతరం పోటీ నుంచి తప్పుకున్నటువంటి మిగిలిన ఇద్దరిలో ఒకరైనటువంటి బైరి రాజు నామినేషన్ వేయడంతో గ్రామ ప్రజలు శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రాగా ఎన్నికల విభాగానికి చెందిన ఎఫ్ఎస్డి ఇన్ఛార్జ్ వంశీకృష్ణతో కలిసి సిఐ గ్రామంలో విచారణ చేపట్టారు. వేలంపాట విషయం నిజమేనని తేలడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన అభ్యర్థులు, కుల సంఘ పెద్దలు, గ్రామ ఆలయ కమిటీ సభ్యులు కలిపి మొత్తం 35 మందిపై కేసులు నమోదు చేశారు. వేలంపాటకు సంబంధించినటువంటి రికార్డులు, 11 వాహనాలు సీజ్ చేశారు. కాగా వేలంపాటలో గెలుపొందిన అందే శంకర్ ఇప్పటికే 10 లక్షల కుల పెద్దలకు ఇచ్చారని, బైరాజు తన అంశాన్ని ఉపసంహరించుకున్నారని సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. విత్డ్రా చేసుకోండి లేదంటే తీవ్ర పరిణామాలు. అసర్పంచ్ అభ్యర్థి బెదిరిస్తూ దళం పేరుతో లేక ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇక్కడ విత్డ్రా ఏకగ్రీవం కోసం వేలం పాట పాడిండ్రు. సో ఆ తర్వాత ఇంకో నామినేషన్ చేస్తే 35 మందిపై కేసులు అయినట్ట. దయచేసి వేలం పాటలు వేస్తే ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది.